హాయ్ హలో నమస్తే. ఈరోజు సినీ మాధుర్యం కార్యక్రమంలో అందాల సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి మన టాపిక్. ఈమె 4 భాషల్లో నటించిన గ్లామర్ బ్యూటీ క్వీన్. మిస్ ఇండియా పోటీల్లో ప్రజాభిప్రాయం ద్వారా మిస్ ఇండియాగా ఎన్నికైంది. అనేక కాంటెస్టుల్లో ఎన్నో అవార్డులు అందుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ 1990 అక్టోబర్ 10వ తేదీన ఢిల్లీలో జన్మించింది. బీఎస్సీ మ్యాథమెటిక్స్లో పట్టభద్రురాలు. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కెరటం అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో నటించారు. 2013లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తన పాత్రకు న్యాయం చేసి చక్కటి అభినయాన్ని అందచందాలని ఆరబోశారు. 2014 అక్టోబర్ 10న విడుదలైన చిత్రం రఫ్. ఇందులో ఆది, రకుల్, శ్రీహరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. అయితే విడుదలకు ముందే శ్రీహరి చనిపోవడంతో ఇదే పేరుతో హిందీలోకి అనువదించారు. రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత 2015లో యాక్షన్ కామెడీ నేపథ్యంలో వచ్చిన చిత్రం. ఇందులో రవితేజ్ సరసన నటించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో రకుల్ మంచి ఎనర్జెటిక్గా నటించింది. 2016లో విడుదలైన చిత్రం సరైనోడు. ఇది యాక్షన్ డ్రామా తెలుగు చిత్రం. ఇందులో రకుల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు జోడీగా నటించింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ 2016లో నటించిన చిత్రం ధృవ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటించింది. అదే సంవత్సరంలో విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో నటించింది. 2017లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై అక్కినేని నాగార్జున నిర్మించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ అక్కినేని నాగ చైతన్యకు జోడీగా నటించింది. 2021లో రకుల్ ప్రీత్ సింగ్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా చెక్. ఇందులో నితిన్తో నటించింది. ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చారు. 2017లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రం స్పైడర్. ఇందులో ఆమె మహేష్ బాబు సరసన నటించింది. ఈ సినిమా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ 51 కోట్లు సాధించిన మొదటి సాంఘిక చిత్రం. సినీ చరిత్రలో ఇది పెద్ద రికార్డ్. తెలుగు, తమిళ భాషల్లో స్పైడర్ విడుదలైంది. ఈ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ రేంజ్ ఊహించని రేంజ్కి ఎదిగిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో దాదాపు అందరి హీరోలతోనూ నటించి తన టాలెంట్ను రుజువు చేసుకుంది. ఆమెకు ఇంకా అనేక క్రీడల్లో పరిచయం ఉంది. కరాటే బ్లాక్ బెల్ట్, గుర్రపు స్వారీ, భరతనాట్యం, అంతేకాకుండా ఆమె గోల్ఫ్ క్రీడాకారిణి. స్విమ్మింగ్, బాస్కెట్బాల్, టెన్నిస్లో ప్రావీణ్యం ఉంది.